ఈరోజు మనం చెప్పుకునే కథ మామగారి వీలునామా చూసి షాక్ అయిన కోడలు. రామాపురంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. ఆయన తన రెక్కల కష్టంతో 5 ఎకరాల పొలం కొన్నాడు. రామయ్యకు కొడుకు సూర్య, కూతురు రమ్య ఉన్నారు. రామయ్య పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళు జరిగిపోయాయి. అయితే పండగలకు వచ్చిన కూతురు రమ్యకు రామయ్య దంపతులు కొత్త బట్టలు పెడుతూ ఉండటం సూర్య భార్యకు ఇష్టం ఉండేది కాదు. ఇలా చూస్తూ కూర్చుంటే రేపు మనం ఎలా బతకాలి? మీరు ఏదో ఒక వంకతో మీ నాన్నగారి దగ్గర నుండి కొంత డబ్బుని వసూలు చేసుకోండి అని భర్తకు చెబుతూ ఉండేది. సూర్య తను చేస్తున్న వ్యాపారంలో నష్టాలు వచ్చాయని, అప్పులు తీర్చాలని, వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అని తన తండ్రి దగ్గర నుండి పెద్ద మొత్తంలోనే డబ్బును తీసుకొని వెళ్తూ ఉండేవాడు. పొలం తాకట్టు పెట్టి లేదా కొంచెం పొలం అమ్మి రామయ్య తన కొడుకుకు డబ్బులు తెచ్చి ఇస్తూ ఉండేవాడు. ఇలా డబ్బు ఇచ్చిన ప్రతిసారి ఒక డైరీలో రామయ్య రాసుకునేవాడు. ఒకరోజు తను రాసిన డైరీని చూసి లెక్క వేసుకుంటే తన ఆస్తిలో సగం కొడుకు అవసరాలకు ఖర్చయినట్లు తేలింది. ఒకరోజు రాత్రి రామయ్య పొలం నుండి ఇంటికి తిరిగి వచ్చే సమయంలో పాము కాటుకి గురై చనిపోయాడు. పెద్ద కర్మ పూర్తయిన తరువాత తన తండ్రి యొక్క వీలునామాను పెద్దల సమక్షంలో సూర్య బయటకు తీయించాడు. ఆ వీలునామాలో ఇలా ఉంది: ఈ ఆస్తి అంతా నా సొంత కష్టార్జితం. అందులో సగం ఆస్తిని నా కొడుకు అవసరాల కోసం ఖర్చు చేయడం జరిగింది. మిగిలిన ఆస్తిని నా భార్యకు, నా కూతురు రమ్యలకు సమానంగా ఇస్తున్నాను. అదేవిధంగా ఈ ఇంటిని నా భార్యకు ఇస్తున్నాను. నా కొడుకు సూర్యకు వ్యాపార నిమిత్తం నా దగ్గర నుండి తీసుకున్న డబ్బు అంతా అతనికి మనస్ఫూర్తిగా రాసి ఇస్తున్నాను. అతి తెలివితో మామగారిని మోసం చెయ్యాలనుకున్న కోడలు తన మామయ్య గారి తెలివి ముందు బోల్తాపడి లబోదిబో మంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.